తెలుగుదేశం పార్టీకి పునాదులు వేసిన నందమూరి తారక రామారావుని మరిచిపోతే తమ పదవులకి అర్థమేంటని అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. రాజకీయం మాట్లాడితే పదవి పోతుంది అంటే పోనివ్వండి, ఎన్టీఆర్ కంటే పదవి ముఖ్యం కాదు అంటూ స్పీకర్ తేల్చి చెప్పారు. జరుగుమల్లి మండలం దావుగూడూరు గ్రామంలో ఎన్టీఆర్, మాజీ మంత్రి దామచర్ల ఆంజనేయుల విగ్రహాలను స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఆవిష్కరించారు. అనంతరం జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ తెలుగువాడి పౌరుషానికి, రాజకీయ చైతన్యానికి ఎన్టీఆర్ ఒక శక్తిని కొనియాడారు. పల్లెటూరులో పుట్టిన తనకు ఎన్టీఆర్ ఎమ్మెల్యేగా టికెట్ ఇచ్చారని, ఆయన ఆశీర్వాదంతో 8 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి 7 సార్లు మంత్రి అయ్యారని గుర్తు చేశారు. సంక్షేమ పథకాలకు ఎన్టీఆర్ ఆద్యుడని కొనియాడారు. పార్టీలు మారవచ్చు, కొత్త నాయకులు రావచ్చు, కానీ పార్టీకి పునాదులు వేసిన మహానేతను మాత్రం మర్చిపోకూడదని స్పష్టం చేశారు. మాజీ మంత్రి దామచర్ల ఆంజనేయులతో తనకున్న అనుబంధాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్న అయ్యన్న పాత్రుడు సమాజ హితం కోసం పనిచేసిన అలాంటి నాయకులు నేటి సమాజంలో కనిపిస్తున్నారా అంటూ ప్రశ్నించారు. అసెంబ్లీకి ఎమ్మెల్యేలు రాకుండా జీతాలు ఎలా తీసుకుంటారని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి అయ్యన్న పాత్రుడు ప్రశ్నించారు. మెగా డిఎస్సీ ద్వారా 16,000 ఉద్యోగాలు ఇచ్చే అంశంపై జగన్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టారు. పులివెందల పులి అయితే సిగ్గు, లజ్జ ఉంటే అసెంబ్లీకి రా, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ద్వారా నీ ప్రశ్నలకు సమాధానాలు చెప్పిస్తా అంటూ అయ్యన్న పాత్రుడు సవాల్ విసిరారు. మనకు గుర్తులేదు, ఆ రోజుల్లో తెలుగువాడి రాజకీయం గుర్తులేదు, తెలుగువాడి వ్యవసాయ పద్ధతి గురించి గుర్తులేదు. రామారావు గారు వచ్చిన తర్వాత భుజం తట్టి ఇదిరా తెలుగువాడి దెబ్బ అని చెప్పినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు. నాకు బాగా గుర్తు, నా వయసు అప్పుడు 25 సంవత్సరాలు. 25 సంవత్సరాల వయసులో ఎన్టీ రామారావు గారు నాకు కౌరు పెట్టారు. ఎందుకు కౌరు పెట్టారు? నా పరిచయం లేదు అప్పటికి, ఎవరు చెప్పుకుంటారో తెలియదు కానీ కౌరు పెట్టారు. ఇంటికి వెళ్ళి కలిశాను. తమ్ముడు నీ వయసు ఎంత అన్నారు. 24 సంవత్సరాలు అంతా చెప్పాను. 6 నెలలో 7 నెలలో. అరే నీకు ఎమ్మెల్యే టికెట్ ఇద్దాం అనుకున్నానయ్యా, నీకు వయసు సరిపోదు అన్నాడు. అమ్మమ్మ కంపులు పోయిందని అంటే సార్ ఎలక్షన్ వచ్చేప్పుడు నాకు వయసు వచ్చేస్తారు సార్ అన్నాను. అంటే నేను పిలిచి ఓకే నీది సీట్ అన్నారు. ఎక్కడో పల్లెటూరులో పుట్టి మారుమూల గ్రామంలో పుట్టినటువంటి నన్ను పిలిచి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి తెలుగుదేశం పార్టీ ఇంత గౌరవం ఇచ్చి 7 సార్లు ఎమ్మెల్యేగా 8 సార్లు ఎమ్మెల్యే గెలిస్తే 7 సార్లు మంత్రి ఇచ్చినటువంటి మహానుభావుడు. నేనే పెద్ద రాజకీయ నాయకుడు కాదు, కొత్తగా వచ్చిన వాడిని. అంత ప్రోత్సహించాడు కుర్రవాడిని, యూత్ని అంత ప్రోత్సహించారు. ఎన్నో కార్యక్రమాలు చేసిన మహా వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఇంకొక విషయం చెప్పాలి. రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాత ఇందిరాగాంధీ గారు తిరుపతి వచ్చారు. ఈ పెద్దవాళ్ళు కొంతమంది తెలిసి ఉంటుంది, కుర్రవాళ్ళు తెలియదు. ఇందిరాగాంధీ వస్తే ఇందిరాగాంధీ పబ్లిక్ మీటింగ్ తిరుపతిలో సాయంత్రం 4 గంటల మీటింగ్ అవుతుంది. జనం విపరీతంగా వచ్చారు ఇందిరాగాంధీ గారి మీటింగ్కి. ఎలక్షన్లో 83 ఎలక్షన్లో అదే టైంకి రామారావు గారు అక్కడికి వచ్చారు. పక్క నుంచి కార్లు వెళ్తున్నారు. ఈ జనం ఎవరో చూశారు. రామారావు అంటే జనం అంతా రామారావు గారు పారిపోయారు. ఇందిరాగాంధీ ఎవరు లేరు. అటువంటి చరిష్మా ఉన్న నాయకుడు నందమూరి తారక రామారావు గారు. ఆ రోజుల్లో అన్నారు రామారావు గారికి రాజకీయాలు తెలియదు అన్నారు. ఎటకాలం చేశారు ఇతను వచ్చి రాజకీయాలు ఏం చేస్తారని. కానీ అతను చేసిన కార్యక్రమం, ఒక్కొక్క కార్యక్రమం చూస్తుంటే పెద్ద పెద్ద నాయకులకే తల తిరిగింది. బియ్యం మాట ఎలా ఉంచాడు అందరికి తెలిసిందే. ఇల్లు పురిళ్ళు ఉంటాయి చూసి ఇల్లులా ఇవి అని పెక్కిటిని కట్టించినట్టు మహానుభావుడు ఎన్టీ రామారావు గారు. ఆడవాళ్ళకి రాజకీయాల్లోకి రావాలని పిలిపించింది ఎన్టీ రామారావు గారు. ఇవాళ ఈ ఆడవాళ్ళంతా రాజకీయాలకు వచ్చారంటే ఎవరో కాదండి, నందమూరి తారక రామారావు గారండి. లేదా ఇంట్లోకి బయటకు వచ్చేవారు వంట చేసుకుంటూ కూర్చుంటారు ఇంట్లో.
ఈవేళ మనం వంట చేసుకుని పరిస్థితి ఆడవాళ్ళు చూస్తున్నాం రాజకీయాలు చేస్తారు ఈవేళ. అంత ఇంప్రూవ్మెంట్ ఇచ్చిన వ్యక్తి ఆడవాళ్ళు చదువుకోవాలని అడిగాడు, ఏం చేయాలని అడిగాడు. ఆ రోజు మంత్రిగా ఉన్నాను నేను. అంటే అవకాశాలు కల్పించాలి అన్నగారంటే తిరుపతిలో పద్మావతి మహిళా యూనివర్సిటీ పెట్టిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు. ఇవన్నీ మర్చిపోయాం మనం ఇవాళ. అన్నగారి గురించి మర్చిపోతున్నామండి. ఆ మహానుభావుడి గురించి మర్చిపోకూడదండి. ఇవాళ కృష్ణుడి ఫోటో ఇంట్లో, మీకు కృష్ణుడి ఫోటో ఉందండి, వెంకటేశ్వర ఫోటో ఉందండి మీ ఇంట్లో. కళ్ళు మూసుకొని అలా ఆరాధించండి, రామారావు గారు కనబడతారు అక్కడ. వెంకటేశ్వర వ్యాసం కూడా వేసి రామారావు గారు. రాముడు కావాలంటే రామ అంటే ఎదురు రామారు కనబడతారు మనకి. మరి రాముడు వ్యాసం అతనే వేసాడు. అసలు రాముడు ఎలాగా ఉంటాడో చూపించిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ఈ సమాజానికి మేల్కొల్పిన వ్యక్తి, ఇందిరాగాంధీ లాంటి పెద్ద లీడర్ని కూడా గడగడలాంటిన వ్యక్తి. అటువంటి వ్యక్తి మన తెలుగోడండి. అంటే ఎవరికి భయపడవసరం లేదు. ఒకటే మిమ్మల్ని కోరుకుంటున్నాను నేను. పార్టీలు మారుతూ ఉంటాయి, కొత్త పార్టీలు వస్తూ ఉంటాయి, నాయకత్వం మారుతూ ఉంటుంది, కొత్త నాయకులు వస్తూ ఉంటారు. కానీ పునాది వేసిన వ్యక్తిని మర్చిపోకూడదండి. రామారావు గారి కంటే మంచి కార్యక్రమం చేశారు మీరందరూ. అదే బాటలో ఇవాళ తెలుగుదేశం పార్టీ నడవాలని చెప్పి నేను కోరుకుంటూ ఉంటాను. అందుకే మాట్లాడుతున్నాను ఇవాళ. ఉత్తన్న స్పీకర్ గారు ఇది మాట్లాడకూడదు. ఇందా చెప్పారు మినిస్టర్ గారు, చాలా ఉపన్యాసం ఇచ్చారు. అంత ఉపన్యాసం కానీ నేను ఒకటే అడుగుతాను. ఇక్కడ పెద్దలు చాలామంది ఉన్నారు. కోర్టులో న్యాయం అంటారు, కోర్టుకి వెళ్తే న్యాయం చెప్తారు జడ్జి గారు అంటారు. కానీ పూర్వం ఒకసారి ఆలోచించండి. ఏ తగు వచ్చినా, భార్యాభర్త తగు వచ్చినా, భూమి తగులు వచ్చినా మీ గ్రామాల్లో పెద్దలే సెటిల్ చేసేవారా? సెటిల్ చేసేవారా? వారం రోజులు సెటిల్ అయిపోయేది. వీళ్ళ కోర్టులో కేసేస్తే సంవత్సరాలు. మరి వేళ పెద్దలు ఎవరు కూడా ఊళ్ళో తగులు చెప్పే పరిస్థితి లేదు, చెప్పినా వినే పరిస్థితి లేదు కుర్రవాళ్ళు. అంచేది నేను కోరిక ఒకటేనండి, జ్ఞానం ఉంది. ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆలోచించవలసిన అవసరం ఉంది. నేనేం తప్పనలేదండి ఎక్కడైనా. ఒకటే అన్నాను, అసెంబ్లీకి ఎమ్మెల్యేలు రాకపోతే జీతాలు ఎందుకు తీసుకోవాలని అడిగాను. తప్పండి ఏమన్నా? ఏం తప్ప చెప్పండి, మీరు ఎవరైనా తప్పని చెప్పండి. చెప్పాను నేను. ఒక ఉద్యోగస్తుడు ఉన్నాడు, ఉద్యోగానికి వెళ్ళకపోతే చేస్తారండి కంపెనీ వాళ్ళు. మరి ఎమ్మెల్యే అసెంబ్లీకి రాకుండా, ప్రజా సమస్య పరిష్కారం చేయకుండా మరి జీతాలు తీసుకున్నారంటే అది ఎంతవరకు సమంజసం ఒకసారి ఆలోచించవలసిన అవసరం ఉంది. లేనిపోయిన గొడవలు, అన్యాయాలు, ప్రజలు రెచ్చగొట్టడాలు, తగువులు, కేసులు, ఎన్నికైన కేసులు. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యూర్ లైఫ్ 54 విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ENT, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం EHS ద్వారా వైద్యం. క్యాష్లెస్ సేవలు మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ NTR వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా RTC బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099.
ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramnanursing.com. ఫేస్బుక్ www.facebook.com/vkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.